ఓ బాపరే, వీళ్ళు పక్కన నుంచి వస్తారు లారీలు. రే నీ అవ్వ ఏడు చూడండి. రే అవ్వ జింగ్ జింగ్ బార్ లా పాస్. జింగ్ జింగ్ బార్ పేరు ఎట్టుంది? జింగ్ 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 పాస్, జింగ్ జింగ్ పాస్. బాబు లారీ కంటిన్యూగా స్టీరింగ్ జీ 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 తిప్పుల్లో అయిపోతుంది వాళ్ళకి పని. దిస్ ఈస్ ద జింగ్ జింగ్ బార్, ద వాల్ ఆఫ్ హ్యుమానిటీ. జింగ్ జింగ్ బార్. జింగ్ జింగ్ బార్లో పెట్రోల్ ఉంది. ఓయ్ మనాలి 124, చండీగఢ్ 423. మనం రేపు వెళ్తున్నాం. ఢిల్లీ 664 ఎల్లుండి వెళ్తున్నాం. అరే బాబు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది. ఫుల్ ఫ్లో ఉంది. మనం కాలెత్తుద్దాం. శంకులా 39 కిలోమీటర్. శంకులా పాస్ అది. ప్రాజెక్ట్ దీపక్ వెల్కమ్స్ యూ టు దర్చా బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆన్ మనాలి లే హైవే. వావ్, దిస్ ఇస్ జిస్పా, బ్యూటిఫుల్ జిస్పా. డ్రైవ్ ఆన్ హార్స్ పవర్, నాట్ ఆన్ వం పవర్. అబ్బాబాబా ఏమి చెప్పిరప్ప. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. నిన్నటి బారాలాచాలా పాస్ వీడియో మిస్ అయ్యి ఉంటే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు. పక్కా చెక్ చేయండి. అదిరిపోయింది వీడియో మాత్రం. లెంత్ ఉన్నా కానీ మీకు ఇలాంటి వ్యూస్ మాత్రం చాలా తక్కువ మంది చూపిస్తారు ఇంత కంటెంట్ని. ఇప్పుడు మనం బయలుదేరాం బారాలాచాలా పాస్ నుంచి జింగ్ జింగ్ బార్లా పాస్. జింగ్ జింగ్ బార్ పేరు ఎట్టుంది? జింగ్ జింగ్. మన వీడియో కూడా ఇప్పుడు జింగ్ జింగ్ ఉంటుంది. చాలా ఇంకా కానిద్దాం. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం మనాలికి. ఇంకా डिस्टेंस 129 किलोमीटर्स ఉంది. 3.5 hours చూపిస్తుంది. మనం 5 घंटा लेंगे क्योंकि हम कंटेंट रिकॉर्ड करते हैं ना, कंटेंट करते हैं, रील्स करते हैं, मेमोरी स्टोर करते हैं. మామూలుగా ఉండదు మనతోని. చాలా ఇంకా జింగ్ జింగ్ బార్ పాస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అది బారాలాచాలా పాస్ పైనుంచి దిక్కుంటూ మనం వెళ్తాం జింగ్ జింగ్ బార్ లా పాస్. ఈ జింగ్ జింగ్ లా బార్ రెస్టారెంట్ కాదు, ఈ జింగ్ జింగ్ బార్ బారేనా అది? జింగ్ జింగ్లా నాకు అర్థం కావట్లేదు. ఈ జింగ్ జింగ్ రోడ్ అయితే మామూలు లేదు. కంప్లీట్గా చూడండి, బెండ్స్ ఉంది, కనబడుతుంది మీకు మ్యాప్లో. అలా కొండలు దిగుతూ వెళ్తున్నాం. మళ్ళీ కొండలు దిగి కొండల పైన ఎక్కుతాము. దట్ ఈస్ జింగ్ జింగ్ పాస్. బాబు లారీ చూశారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, లేకపోతే బండి స్లిప్ అవుతుంది. అంటే ఇలాంటి దగ్గర కూడా రోడ్స్ ఇంత మంచిగా మెయింటైన్ చేస్తుంటే గ్రేట్ అబ్బా. ఓ బాపరే, వీళ్ళు పక్కన నుంచి వస్తారు లారీలు. మామూలు స్కిల్ కాదా బావాలి, అది గ్రేట్ రియల్లీ. కంటిన్యూగా స్టీరింగ్ జీ 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 తిప్పుల్లో అయిపోతుంది వాళ్ళకి పని. పైన రాసినట్టే ఊ ఆ లా వస్తారనే సౌండ్స్. కొన్ని క్యామోఫ్లాజ్ వీడియో. జింగ్ జింగ్ బార్ అంటే నేను ఇంకేదో అనుకున్నా, పైన బోర్డు ఉంటుంది, ఆల్టిట్యూడ్ చూపిస్తాను అనుకున్నా. కానీ జింగ్ జింగ్ బార్ అంటే ఇదే. దిస్ ఈస్ ద జింగ్ జింగ్ బార్, ద వాల్ ఆఫ్ హ్యుమానిటీ. జింగ్ జింగ్ బార్. బార్ ఎందుకు బార్ తెలియదు. చరిత్ర తెలుస్తుంది, కింద కమెంట్ రాయండి. జై శ్రీరామ్, జై గణేష్, జై హనుమాన్, జై పూరి జగన్నాథ, ఓం నమ శివాయ్. టెంపుల్ ఉంది, దర్శించుకుందాం. జై శ్రీరామ్. జింగ్ జింగ్ బార్లో పెట్రోల్ ఉంది. ఓయ్ ఇది డీజిల్ ఉంది. ఓకే, ఇది డీజిల్. అటల్ టన్నల్ రోహతాంగ్ 91 kilometers, కెలాంగ్ 52 kilometers, పాట్సియో 9 kilometers, మనాలి 124, చండీగఢ్ 423. మనం రేపు వెళ్తున్నాం. ఢిల్లీ 664 ఎల్లుండి వెళ్తున్నాం. అదనమాట మన ప్లాన్. ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళాల్సింది నెక్స్ట్ పాస్కి. లెట్స్ సీ ఏమొస్తుందో ముందుకి. జింగ్ జింగ్ బార్ దాటిన తర్వాత ఆఫ్ రోడింగ్ ప్యాచ్ వచ్చింది. ఇక్కడ వాటర్ ఫ్లో మాత్రం చాలా ఫ్లో ఉంది కిందకి. చాలా సేపు అయితే ఆఫ్ రోడ్ ప్యాచ్. పైన ఉన్న ఆఫ్ రోడ్ ప్యాచ్ అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ క్రాస్ చేసినాం. ఇక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెం ఎండ ఉండడం వల్ల మంచి ఫాస్ట్ కరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఎండ ఉండడం వల్లే మేము ప్రాపర్గా ఎంజాయ్ చేస్తూ రెడీగా వెళ్తున్నాం. నిన్న చలికి అయితే మేము గజగజలాడినాం. ఆ రోడ్లు, ఆ చలి, ఆ డస్ట్ మామూలు కాదు. ఈరోజు భయం ఉంటే కానీ భయం ఏం లేదు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈరోజు రైడ్లో. మళ్ళీ రోడ్ వచ్చేసింది చూడండి. మనము పైన బారాలాచాలా పాస్ అనేది 17,000+ feet. ఇది కిందకు వచ్చాము, ఒక 2,000 feet కిందకు వచ్చాము. మేబీ 15,000 ఉండొచ్చు. నెక్స్ట్ ఏం పాస్లు వస్తాయి, ఏమున్నాయి చూద్దాం పదండి.
వాటర్ పాసింగ్ కింద దిగుతూనే ఉన్నాం మనం. ఆ పైన చూడవచ్చు స్నో కారి మొత్తం కింద రివర్ అయిపోయింది. కింద శ్రీధర్ మొత్తం యాక్చువల్గా బాడీ పెయిన్ స్టార్ట్ అయినాయి. క్లచ్ బ్రేక్ నొక్కుతూనే ఉన్నాం కదా మనము. ఇక్కడ నుంచి కెలాంగ్ ఎంత ఉంది కనబడింది మాకు 45 కిలోమీటర్స్ 47 కిలోమీటర్స్. రోడ్స్ మాత్రం బాగున్నాయి. మేమైతే ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాం. మన 2 బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో మన ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు, మేము వీడియోలు ఎక్కువ తీస్తున్నాం అని చెప్పి. ఇంత దూరం వచ్చాక ఇవన్నీ చేయకపోతే ఎట్లా బీయింగ్ ఏ కంటెంట్ క్రియేటర్ మనం చేయాలి కదా, చూపించాలి కదా మీ అందరికీ. నిజం చెప్తున్నాము, వాళ్ళు మాకు జమ్మూలో రాత్రి ట్రైన్ దిగే కలిసారు. ఎంత కలిసిపోయారంటే వాళ్ళు అసలు ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. కలిసి ఉన్నాము, కలిసి తిన్నాము, కామెడీ చేసినాము. రే నీ అవ్వా, అది ఇట్లా ఉంటుంది. ఎంత మెల్లిగా వెళ్తున్నాం మేము డానర్ వన్ వేసుకొని. ఈ డానర్ పవర్ చూపిస్తే మాత్రం ఎక్కడ ఉంటాం మేము. అందుకే జాగ్రత్తగా మేము ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మెల్లిగా వెళ్తున్నాం. సో 2 బ్రదర్స్ ఏం పేర్లు వాళ్ళకి మర్చిపోయాను నేను. సాత్విక్ సాయితో మేము వాళ్ళకి పిలిచి అదే పేరు వాడుతున్నాం 2 బ్రదర్స్ అని చెప్పేసి. తోపు రైడరు, ప్రో రైడర్ అని చెప్పేసి. సో ఆ విధంగా మా ట్రిప్ అయితే హ్యాపీగా అలా గడిచిపోయింది. చూస్తూనే 11th వచ్చేసినాం. యాక్చువల్ నిన్న మాకు బాగా అనిపించింది, ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. ఈరోజు బీచ్ చూసిన తర్వాత మళ్ళీ మైండ్ మారింది, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. సో అలా ఉంది మా ట్రిప్. వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, మేము వెనకాల వెళ్తున్నాము. ఆ విధంగా బాండింగ్ మంచిగా అయిపోయింది మాది. ఇద్దరం మొదలెట్టాం, 4 అయినాం ట్రిప్లో. నైస్. ఆ బాండింగ్ ఇంకా కొనసాగుతాం అనుకుంటున్నాం. ఇదంతా ఆర్మీ ఏరియా. చలో కొనసాగుదాం ముందుకి. వ్యూస్ చూస్తున్నారు కదా, అమేజింగ్. ఇలాంటి దగ్గరికి వచ్చి మన బైక్ మీద రైడ్ చేస్తూ ఉంటే మజా నా మాటలో చెప్పడానికి రావట్లేదు మీకు, రియల్ చెప్తున్నా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, వెరీ ప్రౌడ్. ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా ప్రశాంతంగా జరిగింది రైడ్. థ్యాంక్స్ టు మై లియో. మనకి బైక్ ప్రాపర్గా సర్వీస్ చేయించిన అభినందన్ బజాజ్, వినోద్ సార్కి కూడా థ్యాంక్ యూ. డబ్బులు ఎక్కువనే 15,000, కానీ బండి ఎక్కడ మనకి ఇబ్బంది పెట్టలేదు. మైలేజ్ బాగానే వచ్చింది. డామినార్తో బొబ్బా ఆఫ్ రోడింగ్లో కొంచెం బండి ఊపి పడేసింది, కానీ ఇంతవరకు అన్ని సతాయించిన బండికి ఇప్పుడు కూడా నీట్గా ఇస్తుంది పర్ఫార్మెన్స్. ఇక్కడ వీళ్ళు ఈ గలీ మంచిలో ఆడేసుకుంటున్నారు. ముందుకెళ్ళండి ఆయన, ముందు ఉంటుంది మీకు అసలైన మంచి అంటే ఏంటో చూపిస్తుంది. వెళ్ళండి రాజా, ముందుకెళ్ళండి. ఓహో ఇక్కడ నది ఉందా? అరే బాబు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది. నైస్. పైన మంచు, కింద చిన్న లేక్. అదిరింది రాజా, అదిరింది. కొండపై నుంచి స్నో కరిగి ఇక్కడ వాటర్ క్రాసింగ్ ఫుల్ ఫ్లో ఉంది. మనం కాలెత్తుద్దాం. మిగతాదంతా కూడా మన లియో చూసుకుంటాడు. కమ్ ఆన్, దట్ ఈజ్ మై లియో. ముందుకు ఇంకా సాఫ్ రోడే ఉంది. నెక్స్ట్ వస్తుంది దర్చా, 13 కిలోమీటర్స్ ఉంది. దర్చా అంటే మాకు తెలీదు, వెళ్ళి చూద్దాం. దర్జాకి వెళ్ళే దారిలో మళ్ళీ స్టార్ట్ అయింది ఆఫ్ రోడ్. కన్స్ట్రక్షన్ జోన్ 20 kmph, డ్రైవ్ స్లో. ఓకే. అరే బాప్రే, ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉంది. స్నానం చేస్తున్నారబ్బా, చూద్దాం బాగా. ఇక్కడ కొండ కింద నుంచి తవ్వేశారు, వాటర్ దారిలో ఇబ్బంది చేయకుండా. సూపర్. నాకు తెలిసి నీళ్ళు సుమ్మంటే అనుకుంటుంది. ఈరోజు ఆఫ్ రోడింగ్ ప్యాకేజ్ మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మంచి వ్యూస్ చూసుకుంటూ దాటుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు మంచి అనిపిస్తుంది ఈరోజు. చాలా ఆగే రోడ్. మనం ఎంత పైన ఉన్నామో చూడండి, కింద రివర్ కనబడుతుంది. ఫుల్ కొండల పైన. దర్చాకి ఇంకా 7 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. మొత్తం ఇక్కడ నుంచి మనకి గ్రీన్ మౌంటైన్స్ మొదలైపోయాయి చూడండి. అంటే గడ్డి మౌంటైన్స్, చెట్లు గడ్డి స్టార్ట్ అయిపోతాయి అనమాట. మనాలికి వెళ్ళే కొద్ది ఇంకా మీకు యాపిల్ ట్రీస్, పచ్చని చెట్లు, మామూలు ఉంటుంది వ్యూ. కీప్ వాచింగ్. ఈ వ్యూ జబర్దస్త్ ఉంది. కింద రివర్, పైన మౌంటైన్స్, స్నో, కింద కనబడేది దర్శా అనుకుంటా తెలిసి. బ్యూటిఫుల్ ఉంది వ్యూ, అందుకే ఆగి చూపిస్తున్నా. ఇక్కడ నుంచి చూడండి, లెఫ్ట్ వెళ్తే శంకుల 39 కిలోమీటర్స్, పాదం 143, నిరాక్ 218, కార్గిల్ 480. రైట్ నుంచి మనం వచ్చాము బారాలాచాలా 44, సర్చు 76, టాంగ్లాంగ్లా 218, లే
3 to 6 ఇవన్నీ మనం దాటినాం ప్రౌడ్లీ. చూద్దాం ఒకసారి బోర్డు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఇట్లా వచ్చినప్పుడు చికా 10 కిలోమీటర్, 10 కిలోమీటర్, చికా 10 కిలోమీటర్, జన్కర్ సుముడో 17, షింకులా 39 కిలోమీటర్, షింకులా పాస్ అది. పాదుమ్ 143. పాదుమ్ నుంచి మనము జన్స్కర్ వెళ్ళొచ్చు అనుకుంటున్నా, కరెక్టా కాదని తెలియదు. మనం వెళ్తున్నాం కెలాంగ్. సుందరమైన కొండలు దిక్కుంటూ వచ్చాం మనం. అటల్ టనల్ 67, మనాలి 100 కిలోమీటర్లు. అటల్ టనల్ ద్వారా 45 కిలోమీటర్ వరకు మనకి దారి తగ్గిపోయింది, లేకపోతే రోహతాంగ్ పాస్ని దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుండే. థ్యాంక్స్ టు బీజేపీ గవర్నమెంట్. ఇది దర్చా, ఆల్టిట్యూడ్ 11,000 ఫీట్ ఎగ్జాక్ట్లీ. అంటే మనము 17,000 ప్లేస్ నుంచి 11,000 కిందకి వచ్చేసాము. 6,000 ఫీట్ వరకు కిందకి వచ్చాం. ఇక్కడ నుంచి జిస్పా 6 కిలోమీటర్సే. అంటే చాలామంది జిస్పాలో స్టే చేస్తారు ముందుకు వెళ్ళడానికి. నాది కూడా టార్గెట్ జిస్పా ఉండే, కానీ నిన్న లేట్ అయిపోవడం వల్ల ఆగిపోయి చాలా మంచిగా అయింది. ఒక ఫ్రెష్ ఎనర్జీతోని మేము ఈ రైడ్ని కొనసాగించినాం. లేకపోతే నిన్న చీకట్లో ఆగమాగం ఉంటుండే. మా డిసిజన్కి హ్యాట్స్ ఆఫ్. మీకు చెప్పడం మర్చిపోయా, వీఆర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. వచ్చేసినాం మనం హిమాచల్ ప్రదేశ్లోకి. సెకండ్ టైం నేను రావడం. లాస్ట్ టైం బ్యూటిఫుల్ మెమరీస్, పిటీ మెమరీస్ అన్నీ కరెక్టే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చాం హిమాచల్ ప్రదేశ్కి. ప్రాజెక్ట్ దీపక్ వెల్కమ్స్ యూ టు దర్చా బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆన్ మనాలి లే హైవే. వావ్, ఇది లాంగెస్ట్ బ్రిడ్జా? నాకు తెలియదు, ఫస్ట్ టైం తెలిసింది. ఓహో, వీఆర్ క్రాసింగ్ త్రూ దర్చా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కింద ప్రవహించేది నాను చౌదరి లేక్ అంట, ఏదో పేరు కొత్తగా ఉంది. సో ఇది లే మనాలి హైవే పైన ఉన్న లాంగెస్ట్ బ్రిడ్జ్, దార్చా బ్రిడ్జ్. వీఆర్ క్రాసింగ్ త్రూ ఇట్. Done. Border Roads Organization in the service of the nation. Thank you so much, BRO. ఇది జిస్పా విలేజ్. నార్మల్గా లే నుంచి మనాలి వెళ్ళే వాళ్ళు, మనాలి నుంచి లే వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగుతారు, ఆగి రెస్ట్ తీసుకుంటారు, లేకపోతే కెలాంగ్ నెక్స్ట్ స్టాప్. దీన్ని దాటితే మాత్రం ముందు ఇంకేం ఉండవు. అందుకే జిస్పాని చాలామంది స్టే ఆప్షన్గా వాడుకుంటారు. కానీ చాలా హోమ్ స్టేస్ ఉంటాయి. ఏడు అంటారే ఒకరోజు మామూలు బల్బు ఉండదు. ఎంతమంది పైకి వస్తారో వెళ్తాం. నార్మల్గా బండి కంట్రోల్గా మెల్లగా వెళ్తాం అక్కడ అయిపోతుంది, కానీ కొంచెం అగ్రెసివ్గా రైడింగ్ చేస్తే మాత్రం చాలా డేంజర్ ఈ రూట్లో. దిస్ ఈజ్ జిస్పా, బ్యూటిఫుల్ జిస్పా. హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా ఈ విధంగా గ్రీనరీ ఉంటుంది. ఈ గ్రీనరీ మధ్యలో ఉంది ఈ విలేజ్ జిస్పా. లాస్ట్ టైం మనం జిస్పా వెనకాల దాకా వెళ్ళిపోయాం అనమాట. సోలాంగ్ వ్యాలీ తర్వాత సిస్సు చూసుకొని వెళ్ళిపోయినాం. ఆ తర్వాత స్పిటి వ్యాలీ మంచిగా అనిపించింది. ఈసారి మనము ఇవన్నీ కవర్ చేస్తున్నాం. రియల్లీ ఫీలింగ్ గుడ్ అండ్ ప్రౌడ్. ఇక్కడ ఫుడ్కి అవుదాం అనుకుంటున్నాం. తాసి బెలెక్ ఫుడ్ పాయింట్. చలో కుమ్మేద్దాం. ఇంకా రెస్టారెంట్లో మోర్ దెన్ అవర్ కూర్చున్నాం. తినేసిన తర్వాత ఫుడ్ చాలా రోజులకి అన్నం తిన్నాం. చాలా రోజులు కాదు, డైలీ తిన్నా కానీ మంచిగా అనిపించింది. అన్నం ఇంకా టమాటో సూప్. పైన మంచుగానే ఎండ ఎక్కువనే ఉంది. ఎండ వల్ల చలి తెలియట్లేదు. అప్పటికి మేము చాలా వేసుకున్నాం రైడింగ్ గేర్. రైట్, మనాలి వచ్చేవాళ్ళు ఇక్కడ కిలాంగ్ దాకా వచ్చేసి వాపస్ వెళ్ళిపోతారు. ఇంకా ముందుకు వెళ్తే మనకి స్నో వస్తుంది. ఇదంతా జిస్పా. ఇక్కడ స్టే చేయడానికి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. జిస్పాలో మీరు హోటల్ బుక్ చేయాలంటే ఇదిగోండి చూసుకోండి, కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి మీకు జిస్పా ఊరు చూపించేస్తా. ఎలాగో ఈ రూట్లో వెళ్తున్నాం కదా, మీకు ఐడియా ఉంటుంది. ఎక్స్పల్స్ హోటల్ బాగా రివర్ వ్యూ. ఓ పక్కన బాగా రివరా, రైట్. పేరు ఇప్పుడే తెలిసింది. స్టింగ్రీ అంట, 16 కిలోమీటర్ల ఉంది ఇక్కడ నుంచి. ఇవెక్స్ హోటల్ అండ్ రెస్టారెంట్ పెద్దగానే ఉన్నాయి. జిస్పా ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుంటుందని. కొండల మధ్యలో చాలా బ్యూటిఫుల్ ఉంది జిస్పా. జిస్పా పిజేరియా, జిస్పా హౌస్, హిమాలయన్ హోమ్ స్టే. నీట్గా ఉన్న ఇల్లు మంచి కొండల మధ్యలో. నైట్ నాకు తెలిసి మంచి చల్లగా ఉంటుంది ఇక్కడ ఏరియా.
ఐ లైక్ ఇట్. జిస్పా బాగుంది. సర్చ్ ఇలానే ఎక్స్పెక్ట్ చేసాము. సర్చ్లో ఏరియా బాగుంటుందేమో అని చెప్పేసి, అంటే చాలా దూరం నుంచి సర్చ్ నుంచి బోర్డులు వస్తూ ఉంటాయి కంటిన్యూగా ప్రతి కిలోమీటర్కి. ఏమో ఎంత పెద్ద ఊరు అనుకున్నాం మేము. వచ్చి చూసేసరికి మొత్తం టెంట్లు తప్ప ఏం లేవు. టెంట్లు లేవు, పెట్రోల్ ఏమో 170 రూపీస్. ఆ విధంగా జిస్పాలో మాత్రం సో మెనీ ఆప్షన్స్ చూడండి, చాలా ఉన్నాయి ఆప్షన్స్. రైట్, మంచిగా అనిపిస్తుంది జిస్పా. మేము 1 అవర్ స్పెండ్ చేసినాం జిస్పాలో. నెక్స్ట్ వచ్చే పెద్ద ప్లేస్ కెలాంగ్. లెట్స్ గో టు కెలాంగ్. అటల్ టన్నల్ 58, మనాలి 91, కుల్లు 133, చండీగఢ్ 389. రేపు మేము కొట్టాల్సింది చండీగఢ్ 300 కిలోమీటర్. డ్రైవ్ ఆన్ హార్స్ పవర్, నాట్ ఆన్ రమ్ పవర్. అబ్బాబ్బాబ్బా, ఏమి చెప్పిరప్ప. అందుకే ఇక్కడ పెట్రోల్ బంక్ ఇంత డిమాండ్. ఇక్కడ నుంచి మన రచ్చ మనాలి స్టార్ట్ అనమాట. చూడండి, శిశు లేక్ ఇది. మనం ఇప్పుడు ఉన్నది అటల్ టన్నల్. ఇది నార్త్ పోర్టల్, అటువైపు సౌత్ పోర్టల్. గూగుల్ మాత్రం చూపిస్తున్న ఎర్రగీత చూడండి మొత్తం. మనం బైకర్ కదా, ఈ ట్రాఫిక్ మనకు కాదండి.